చిత్తూరు నగరంలోని విజయం డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల వారిలో మంచి రక్తం అభివృద్ధి చెందడంతో పాటు మరొకరికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల కలలను, ఆశయాలను నెరవేర్చాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుల పట్ల శ్రద్ధ వహించాలని, లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించాలని పలికారు. అనంతరం రక్తదాన శిబిరానికి ప్రారంభించారు. అలాగే కోడిగుడ్ల స్ట్రాంగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్ఏసిసి స్టేట్ ఈసీ మెంబర్ రమేష్ నాయుడు, రాయలసీమ జోన్ చైర్పర్సన్ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో 6 మంది లబ్ధిదారులకు ఉపాధి కల్పన చేయూత కింద 38,000 విలువ చేసే 6 కోడిగుడ్ల స్టాల్స్, 12,000 విలువ చేసే సామాగ్రిని కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇండియన్ ఎక్సైజ్ సొసైటీ చైర్మన్ రమేష్, వైస్ చైర్మన్ గోవర్ధన్ బాబీ, కోశాధికారి తేజమూర్తి, కార్యదర్శి సహదేవ నాయుడు, కమిటీ సభ్యులు అరుణకుమారి, రెడ్ క్రాస్ వైద్యులు జయశంకర్, విజయ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. విజయం కాలేజీ వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలకి, ప్రజాహిత కార్యక్రమాలకి మేము ముందుంటామనేటువంటి సిద్ధాంతంతో రెడ్ క్రాస్ సహకారంతో వాళ్ళు నిత్యం వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 38,000 పైన బండి కాస్ట్ అవుతుంది. 12,000 రూపాయలు దాంట్లో పాత్ర సామాన్లు, స్టూళ్ళు, వంట సామాగ్రి అన్నీ కూడా అవుతాయి. అట్లా 12,000 రూపాయలు నగదుగా ఇచ్చి ఆ నగదుతో వారికి ఆ సామాన్లు కొనివ్వటం, అదేవిధంగా ఈ 38,000 రూపాయల త్రోపిడి బండిని వారికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ వాళ్ళ వైపు నుంచి లేకుండా అర్హుల్ని గుర్తించి ఆ అర్హత కలిగిన వారికి, పేదవాళ్ళకి ఏ పార్టీ తత్వం కానీ తర్వాత క్యాస్ట్ తత్వం కానీ లేకుండా అర్హులు అంటే పేదవాళ్ళే అనేటువంటిది వాళ్ళకి ఉపాధి కల్పిస్తే బాగుంటుందనే సదుద్దేశంతో మా చైర్పర్సన్ అనురాధ జె దేశాయ్ గారిని మేము కోరిన మీదట ఆవిడ పెద్ద హృదయంతో సుమారు 13 కోట్ల ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి ఆమె ఆమోదించడం ఆమెకు కూడా ఈ సందర్భంగా మేము చిత్తూరు జోన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ముదావహం. రెడ్ క్రాస్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు యువతలో సేవా తత్పరత, సేవాభావాన్ని పెంచాలన్నటువంటి ఆలోచనతో రక్తదానాన్ని నిర్వహించినప్పుడు 100 మంది యువకులు విజయం విద్యాసంస్థలో చదువుతున్నటువంటి వారు రావడం చాలా ఆనందం. రక్తం ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఆలోచన, తత్పరతని వాళ్ళను కల్పించినందుకు మీకు కూడా మంచి నడవడిలో నడిపిస్తున్నటువంటి మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నెక్వారు సామాజిక బాధ్యతతో సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఈరోజు చాలామంది దినసరి కూలీలతో ఉన్నటువంటి వాళ్ళు, లేదా రోడ్డు మీద తోపుడు బండ్లు నడుపుకోవాలన్నా వారికి డబ్బు లేక చాలామంది వడ్డీలకు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే తోపుడు బండ్లు పెట్టుకుని సొంతంగా జీవించాలన్నటువంటి ఆలోచన ఉందో అలాంటి వారికి ఈ తోపుడు బండ్లని ఇవ్వడం అనేది చాలా చేయూత. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలు అనేది దిగువ మధ్య తరగతి జీవితంలో ఒక హుందాతనాన్ని, గొప్పతనాన్ని వాళ్ళకి కల్పించినట్టు అవుతుంది.